చూస్తున్నట్లయితే జగన్ గవర్నమెంట్ ఎలా ఉంది మీకు? జగన్ గవర్నమెంట్ చాలా బాగుందండి. అన్ని వర్గాల వారికి కూడా కుల మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా వృద్ధులు, మహిళలు, పిల్లలు ప్రతి ఒక్కరిని కూడా సమాన భావంతో చూసి జగన్ గారు సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. దానివల్ల ప్రజలైతే చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు అన్నది ప్రతి సభకి కూడా ఎవరికాలు స్వచ్ఛందంగానే వస్తున్నారు జనాలు కూడా. చాలా బాగుందండి జగన్ గారి గవర్నమెంట్. పేద ప్రజలందరూ కూడా మళ్ళీ జగన్ గారే రావాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు చూస్తున్నట్లయితే వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో జాయిన్ అవుతుంది. జగన్కి ఏమైనా ఎఫెక్ట్ ఉండిద్ది అంటారా? దానివల్ల ఏముండదండి. జగన్ గారి చరిష్మాతోనే ఇక్కడ ఎలక్షన్లు జరుగుతాయి. జగన్ గారు చేసిన సంక్షేమ పథకాలు ఇప్పటి వరకు ఏ నాయకుడు కూడా చెప్పలేదు. మీ ఇంట్లో మీకు లబ్ధి చేకూరితేనే మాకు ఓటేయండి లేకపోతే వద్దని ఏ నాయకుడు కూడా చెప్పలేదు. అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నారండి జగన్ గారు. ఆయన చేసిన సంక్షేమ పథకాలు, ఆయన చేసిన అభివృద్ధి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కాకినాడలో పోటీ చేస్తున్నాడు. ఎగిరే జెండా పవన్ కళ్యాణ్ జెండానే అంటున్నాడు. కాకినాడలో ఎవరు పోటీ చేసినా సరే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి గెలుపు ఖాయం. కాకినాడ గడ్డ ద్వారంపూడి అడ్డ, కాకినాడ గడ్డ ద్వారంపూడి అడ్డ. ఇప్పుడు చూస్తున్నట్లయితే ఈ పథకాల వల్ల, ఈ వాలంటరీ సిస్టమ్ వల్ల అంతా సోమరపోతులకే దారి చూపిస్తున్నారని చంద్రబాబు నాయుడు అంటున్నారు. ఏమీ లేదండి. ఇప్పుడు చదువుకోవడానికి ఇబ్బందులు పడి కూలికెళ్ళి పిల్లలకి అమ్మఒడి వేస్తున్నారు. అలాగే చేయూత 18,500 వేస్తున్నారు. అది పేద ప్రజలు ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకోవడానికి, దానికి వాళ్ళకి ఉపయోగపడడానికి వేస్తున్నారు. అది సోమర్తనం కాదండి. వాళ్ళు ఎదగడానికి జగన్ గారు ఒక చేయూత ఇస్తున్నారు. అంతే తప్పింది దాన్ని సోమర్తనం అనుకుంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరిని ఎక్కినా సరే దీన్ని రెట్టింపిస్తానంటున్నారు. మరి అది ఏ విధంగా తెలుసుకోవాలన్నది వాళ్ళే తెలుసుకోవాలి. ఈ పెన్షన్ సౌకర్యం ఏ గవర్నమెంట్లో చూసారు? ఇలా పెంచుకుంటారు లేదా? 3,000 గత 2019 ముందు పెన్షన్ తీసుకోవాలంటే లైన్లో నిలబడేవారు. ఒక 100 మంది 200 మంది లైన్లో నిలబడేవారు. నిలబడిన తర్వాత అప్పటికప్పుడు సర్వర్లు పనిచేయలేదని వెనక్కి వెళ్ళిపోమనేవారు. వృద్ధులు చాలా ఇబ్బంది పడేవారు. ఈరోజు ఆ పరిస్థితి లేదండి. తెల్లవారుజామున 6 గంటలకల్లా ప్రతి వాలంటీర్ ఇంటికి వెళ్ళి ప్రతి అవ్వదాతలకి కూడా తలుపు తట్టి మరి పెన్షన్ ఇస్తున్నారు. మహా బృహత్కర కార్యక్రమం అన్నది. నిజంగా ఈరోజు పెన్షనర్స్ అందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జగన్ గవర్నమెంట్ ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా మళ్ళీ గెలిచేది జగన్ గారే. జగన్ గారి గవర్నమెంటే ఫామ్ చేస్తుంది. జై జై జగన్.